అటు ఏపీలో నిడదవోలులో సీఎం చంద్రబాబు నాయుడు నిరసన ర్యాలీ చేపట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా ఈ ర్యాలీలో పాల్గొన్నారాయన. ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ చేశారు. మహిళా బిల్లు అడ్డుకోవడం ద్రోహం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు టీడీపీ కూటమి మహిళా నేతలు. సీఎం చంద్రబాబుతో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, మంత్రి కందుల దుర్గేష్, సోము వీర్రాజు, నిమ్మల రామానాయుడు, ఇతర కూటమి నేతలందరూ కూడా ర్యాలీలో పాల్గొన్నారు. నిన్న భారతదేశ చరిత్రలో ఒక బ్లాక్ డే. ఎందుకంటే అందరూ అనుకున్నాం మహిళలకు 33% రిజర్వేషన్లు వస్తాయి. చట్టసభల్లో ఎన్నో రోజుల నుంచి ఇది పెండింగ్లో ఉంది. ఎన్నో రోజులు పోరాడాం. ఇప్పుడు తొందరలో చట్టసభల్లో, అటు పార్లమెంట్లో, ఇటు అసెంబ్లీలో, కౌన్సిల్లో 33% మహిళలను చూస్తామని ఆశపడ్డాం. ఇన్ని పోరాటాల తర్వాత అందరూ కూడా ముందుకొచ్చే సమయంలో నిన్న కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు ఒక విధంగా చెప్పాలంటే మహిళలకు ద్రోహం చేశారు. ఇది జాతి విద్రోహం. భారతదేశ సంస్కృతి మహిళల్ని గౌరవించడం, అన్ని రంగాలలో వాళ్ళని ఆదరించడం. అందుకని ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలుంటారనేది మన సాంప్రదాయం, మన సంస్కృతి కూడా. అలాంటి సంస్కృతి సాంప్రదాయాలకి భిన్నంగా నిన్న జరిగిన ద్రోహం ఈరోజు నిడదవోలులో నిరసన తెలియజేస్తున్నాం.